ఏం చేయలేం. అమ్మాయిలా కూర్చోండి. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాక్చువల్గా వాక్యం అనేది చాలా మన జీవితాన్ని ఎలాగా బలపరుస్తుందో దాన్ని అనుభవించిన వాళ్ళకి తప్ప మిగతా వారికి తెలీదు. రండి. సంతోషం. సతీష్ గారు వేదిక మీదకి రావాలి. రండి రండి. దేవుని దాసులు సతీష్ గారు వేదిక మీదకి రావాలి. సంతోషం. తమ్ముడు ఆ కుర్చీలు కూడా వేసేయండి. మిగతా కుర్చీలు ఉంటాయి కదా, ఇలాగేసుకున్నాం కుర్చీలు. మంచిది. మరి ఈరోజు మన మధ్యకు దేవుని సేవకులు వచ్చి ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని ఇద్దాం. యాక్చువల్గా నేను సమయం 9 గంటలకు అన్నాను. మరి మీరు ఎన్ని గంటలకు వచ్చారు? పౌలు అంటాడు, ఒకసారి ఆ సందర్భం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5:11. ఏమన్నా కూర్చో లేదా నీకు? ఉన్నా చదువు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి ఇంకా తర్వాత చదవండి. అనేక సంగతులు ఉన్నవి కానీ కష్టం అయిపోతుంది అంటే కడవరి కాలంలో వాక్యం వినేవాళ్ళు తక్కువ అవుతారు తెలుసా అని అప్పుడే చెప్పేశాడు. అది ఎలా జరిగిద్ది అంటానికి ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పుడు మరి ఒక 10-15 సంవత్సరాల క్రితం మా ప్రారంభంలో మేము వాక్యం నేర్చుకున్నప్పుడు ఉదయకాలం 9 అంటే 9 అక్కడ ఆ స్థలంలో ఉండి సాయంకాలం 4 అయిపోయింది కదా, ఆ రోజంతా పండగ, మాకు వాక్యం పండగ అన్నమాట. అందుకని ఈరోజు బైబిల్ గ్రంథాన్ని అంత తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు దాని పక్షాన్ని నిలబడ్డాం. జీవితాలు మార్చుకున్నాం. మా బ్రతుకులు మారలేదు, మా జీవితాలు మారలేదు. మంచిది. దేవుని దాసులు దేవదాస్ గారు వేదిక మీదకి రండి. వచ్చాను. చైరేతం ఇలా కూర్చోండి. మరి ఎలా మారుతాయి చెప్పండి? మారవు. విచిత్రం ఏంటంటే దేవుడు మనకి సమయం ఇచ్చాడు, కానీ మనం దేవునికి సమయం ఇస్తున్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఒక రోజు ఉంటుంది, ఆ సమయం మనకు ఉండదు. ఆ రోజు దేవునికి సమయం ఇస్తానన్నా శరీరం సహకరించదు. సరే, ఏదేమైనా దేవుని కృప. మిమ్మల్ని ఏమనాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధపడి త్వరగా వచ్చినట్లయితే బాగున్ను అనే ఆలోచన తప్ప మరొకటి కాదు. మంచిది. సమయాన్ని పోనవక దేవుని దాసులు మన మధ్య ఉన్నారు కాబట్టి మరి ఈ తురన్ను బైబిల్ కాన్ఫరెన్స్ ప్రతి నెల జరగటానికి దేవుడు ఎంతో కృప చూపి ఈ నెల కూడా జరగడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. యాక్చువల్గా మరి పోయిన నెలలో మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కారణం పబ్లిక్ హాలిడే లేకపోవటం. రండమ్మా. కారణం ఏంటంటే పబ్లిక్ హాలిడే లేకపోవటం వల్ల. కనీసం పబ్లిక్ హాలిడే రోజున కూడా ఏర్పాటు చేస్తున్నాం, మనం రావట్లేదంటే మనల్ని ఎవరో మార్చలేరు అన్నమాట. సరే, సంతోషం. మరి ఈరోజు 3 అంశాలుగా మీకు వాక్యాన్ని పంచడానికి దేవుని సేవకులు సిద్ధపడి ఉన్నారు. మరి 3 అంశాలు ముందు మీకు చెప్పిన తర్వాత నేను సమయాన్ని సేవకులకి అప్పగిస్తాను. మొదటి అంశంగా చూడండి, కలత. కలిగించిన కళ. ఏంటి ఆ కళ? కళ అంటే మళ్ళీ చాలామంది లేడీస్ పేరు అనుకుంటారేమో. కళ ఏమంటారు? ఆ కళ కాదు, ఇది డ్రీమ్స్ అనమాట. డ్రీమే కదండి, ఇది డ్రీమేనా? డ్రీమ్స్ కదా. ఓకే, డ్రీమ్స్ అంటే మళ్ళీ కళ వేరేగా అనుకుంటారేమని. సో రెండోదిగా దైవ ప్రేరిత నీకుందా. అలాగే మూడోదిగా తురన్ను చరిత్ర. యాక్చువల్గా పోయినసారే చెప్పాలి ఈ తురన్ను గురించి. చాలామంది అడిగారు, అసలు ఏంటి ఇప్పుడు వినలేదు మేము, అసలు ఈ తురన్ను ఏంటని. దాని గురించి ఈరోజు తేల్చేసుకుందాం. చాలా సంతోషం. మరి ఈ సమయంలో మొదటిగా మన మధ్య ఉన్న దేవుని దాసులు డేవిడ్ గారు కాకినాడ నుంచి ఇచ్చేశారు.
వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ సమయంలో మనకి కలత కలిగించిన కళ అనే అంశం మీద ఆయన మనతో మాట్లాడతారు. శ్రద్ధగా మనం విందాం. మరి వారు వాక్యం చెబుతూ ఉండగా దేవుడు మన హృదయంలో ఫలింప చేయాలని ఆ వాక్య నిమిత్తము మన మధ్య ఉన్న కొమరాజు లంకలో పరిచయం చేస్తున్న పెద్దలు అనుభవజ్ఞులు దేవదాస్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆయన మనకు వాక్యాన్ని అందిస్తారు. మహాపరిశుద్ధుడువును మహోన్నతుడువును నిత్య నివాసి అయిన ప్రభా, మీ ఘనమైన నామమునకు తండ్రి మరొక పర్యాయం ఈ యొక్క ఉదయకాలములో ప్రభా ఎల్సిఎం మినిస్ట్రీస్లో ఇదిగో తండ్రి ప్రభ ఏర్పాటు చేసినటువంటి నాయనా ఈ సభ నిమిత్తము ప్రభా, ఈ కూడిక నిమిత్తము నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ప్రత్యేకమైనటువంటి సమయం ప్రభా, మంచి సమయం మనకు తోడుకుని వచ్చి ఇదిగో ప్రభా, మరి నాయన నీ వాక్యముని వినటానికి, నీ వాక్యం వెదజల్లటానికి ప్రభా ఇట్టి సమయము మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. నీ సేవకులు ప్రభా మరి నాయన లేచి నిలబడి నాయన నీ వాక్యమును అందించుచుండగా ఆయన మరుగుపరచండి, ఆయనలో నుండి మీ మాటను బయలుపరిచి ఇదిగోనైనా కూడి ఉన్న నీ సంఘానికి ఎవరికి ఏ వాక్యము అవసరమైనదో మరి ముఖ్యముగా నేటి దినాన ప్రభా వారు ముందుగానే అంశము తెలియపరిచి ఉన్నారు. ఆ అంశము నా ద్వారానైనా నీ సంఘముతో, నీ సంఘంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభా. నాయనా నాయన సభ చుట్టూను ప్రాంగణం చుట్టూను నీ మహిమను ఉంచండి. వినగల చెవి, గ్రహించగల మనసు అనుగ్రహించండి. నీ సమాధానము నింపమని ప్రభా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని మంచి వాతావరణం అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలము యుగయుగములు సజీవుడనయ్యుండు నీ కుమారుడు మా ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దేవుని దాసులకు ప్రభువు వందనాలు. ప్రసాద్ గారు మన మధ్యకు వచ్చారు, వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇంకా సేవకులు వచ్చి ఉన్నారు, మరి వారిని వేదిక మీదకి పిలవటానికి వేదిక సరిపోదు. మరి సిస్టర్స్ కూడా మన మధ్యకి వచ్చారు, కృప గారు అలాగే శ్యామల గారు, మరి లోతట్టు శ్రీని గారు వారు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. లోచెట్ట క్షమించండి ఎల్ల శ్రీని గారు, వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషి సమయంలో మన మధ్య ఉన్న డేవిడ్ గారు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం దయచేసి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని తండ్రి వివరిస్తూ ఉండగా దీనుడను అల్పుడును తండ్రి నన్ను మరుగుపరిచి తండ్రి మీరే మీ ఆత్మ సహాయంతో మాట్లాడమని లేఖనాలను పరిశోధిస్తూ ఉండగా తండ్రి అందులో భావాన్ని గ్రహించగలిగే మనసు, వినగలిగే చెవులను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. తురన్ను బైబిల్ కాన్ఫరెన్స్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి కూడా చక్కని వాక్యాన్ని విని ప్రభా వారి హృదయాలను మీకు దగ్గరగా చేసుకున్నకు సహాయం దయచేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే యొక్క సన్నిధి నిలిచి మాతో మాట్లాడమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవాధ్యానికి క్రీస్తు పేరిట ఉందని తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు కూడా ప్రత్యేకమైన ఉందని తెలియజేస్తున్నాను.
మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు స్త్రీలకు ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీల దినోత్సవం, ఉమెన్స్ డే. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా, ఆనందంగా ఒకరికొకరు దేవునిలో ముందుకు పురుగొల్పుకుంటూ ముందుకు సాగాలని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక లేఖన భాగాన్ని మనం చదివాం. ఏంటి ఆ లేఖన భాగం అనగానే మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నాను అతని యొద్దకు వర్తమానం పంపాను. ఇక్కడ డ్రీమ్, కళ అనేది ఒకటి కనిపిస్తుంది. కళ, డ్రీమ్. చాలామందికి కళలు వస్తాయి, మనకు కూడా కళలు వస్తాయి. కొన్ని మంచి కళలు ఉంటాయి, కొన్ని చెడ్డ కళలు ఉంటాయి. దాన్నే చెడ్డ కళలను పీడ కళలు అంటారు. మంచి కళలు వచ్చినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. పీడ కళలు వచ్చినప్పుడు చాలా భయపడతాం. మంచి కళలు వచ్చినప్పుడు ఎలాంటి కళలు వస్తాయంటే, మనకున్నటువంటి పరిస్థితులు బాగోకపోతే, ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఈ పరిస్థితులు బాగోకపోయేసరికి ఏదైనా ఒక మంచి కళ, అంటే ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టినట్టు, ఒక పెద్ద విలువైనటువంటి కాస్ట్లీ కారు వేసుకుని అలా రోడ్డు మీద పోతున్నట్టు. కొన్ని కళలు మనకి సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని కళలు ఆనందాన్ని ఇస్తాయి, కానీ కొన్ని కళలు చాలా బాధనిస్తాయి. కొన్ని పీడ కళలు భయభ్రాంతులు గురి చేస్తాయి. అసలు కళ అంటే ఏంటి? వాట్ ఈస్ ది డ్రీమ్? కళ అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒక అసంకల్పిత భావాలు ఏవైతే అంటే మనం అనుకోకుండా, అసంకల్పిత అంటారు, మనం అనుకోకుండా కొన్ని భావాలు మనలో మెదిలేటువంటి ఏ అయితే విషయాలు ఉన్నాయో వాటిని కళ అంటారు. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. అయితే ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పిలాతు భార్య. ఆమెకి కూడా ఒక కళ వచ్చింది, కానీ ఈ కళ ఒక పీడకళ లాంటిది. ఈ కళ భయభ్రాంతులు గురి చేసే కళ ఇది. ఆ కళ వచ్చింది. ఆ కళ నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు స్పెషల్గా స్త్రీల దినోత్సవం కనుక, పిలాతు భార్య అనగానే ఆమె కూడా స్త్రీ కనుక, ఖచ్చితంగా ఈ కళ గురించి, ఆమె పడినటువంటి బాధ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిలాతు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, పిలాతు ఒక గవర్నర్, రోమా ప్రభుత్వానికి చెందినటువంటి ఒక గవర్నర్. ఎందుకు యూదుల దగ్గర రోమా ప్రభుత్వాన్ని ఎందుకున్నారు? యూదులకంటూ ఒక ప్రభుత్వం లేదా? ఇస్రాయేల్కి ఒక ప్రభుత్వం లేదా అని అంటే లేదు. ఎందుకని మనం చెప్పగలమనంటే, మనకి కూడా ఒక 1947, 1947కి ముందు, 1950కి ముందు పరిస్థితులు ఎలా ఉండేనంటే, భారతదేశానికి సంబంధించిన గవర్నమెంట్ ఉండేది కాదు, బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది. అంటే మన దేశాన్ని వారు ఆక్రమించుకుని, మన దేశాన్ని వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తూ మన దేశం యొక్క మన దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటిని వారు కొల్లగొట్టి బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ వచ్చారు. చాలా మంది వచ్చి వారి యొక్క రూలింగ్ ఉండేది. అందుకే అప్పుడప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి బ్రిటిష్ వారు కట్టించినటువంటి కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, అలాగే ధవళేశ్వరం బ్యారేజ్. మరి సర్ ఆర్థర్ కాటన్ ఆయన కూడా బ్రిటిష్ సంబంధించినటువంటి ఆయన. అంటే మన దేశాన్ని వారు చేతుల్లోకి తీసుకుని వారు రూలింగ్ చేస్తూ, ప్రభుత్వం చేస్తూ వారు ఇక్కడి నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి వారిని ఏలుతూ ఉండేవారు. అలాగే యూదుల్ని రోమా ప్రభుత్వం ఏలేదు. ఆ రోమా ప్రభుత్వానికి ఒక గవర్నర్ ఉన్నారు, ఆయన పేరు పిలాతు. ఆయన ఏంటంటే, ఆయన పని ఏంటంటే గవర్నర్, తీర్పులు తీర్చేవాడు. ఆయనకు ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. ఆ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి ఎవరైతే నేరాలు చేశారో వారందరినీ అక్కడ తీసుకొస్తే గవర్నర్ ఏం చేసేవాడు అంటే తీర్పులు తీర్చేవాడు. వాడు చేసినటువంటి కార్యాలను బట్టి చాలా వారికి ఒక పీనల్ కోడ్, వారికి ఒక సెక్షన్, చట్టం ఇవన్నీ ఉండేవి. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఒకరోజు యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చారు ఆడికి. అది ఈ సందర్భం. అయితే ఇంతకీ గవర్నర్ ఉన్నాడు, గవర్నర్కి ఒక భార్య ఉంది, పిలాతు భార్య ఉంది. యెరూషలేములో ఒక పస్కా పండుగ జరుగుతూ ఉన్నది. పస్కా పండుగ జరుగుతున్నది, ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్కి ఉదాహరణకి ఒక ప్రభుత్వ అధికారి ఉన్నాడంటే, రోమా గవర్నమెంట్ ప్రకారం ప్రభుత్వ అధికారి ఎక్కడికైనా ఒక ఫెస్టివల్కి వెళ్ళాలంటే, పండగకి వెళ్ళాలంటే ఖచ్చితంగా తన భార్యను వెంట పెట్టుకుని పోవాలని ఒక ప్రణాళిక ఉంటుంది. ఖచ్చితంగా తన భార్యను వెంట పెట్టుకుని వెళ్ళాలి, తన ఫ్యామిలీని వెంట పెట్టుకుని వెళ్ళాలనే ఒక చట్టం లేదా ఒక ప్రణాళిక, ప్లాన్ రోమా గవర్నర్కి ఉంటుంది ఖచ్చితంగా. ఈయన ఏం చేశారంటే, పిలాతు తన భార్యను వెంట పెట్టుకుని ఫెస్టివల్కి వెళ్ళాడు, పస్కా పండుగ.
పస్కా పండుగ వెళ్ళినప్పుడు పస్కా పండుగ జరుగుతున్నది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఆ పస్కా పండుగకి హాజరయ్యాడు ఆయన, ఆయనతో పాటు ఆయన భార్య కూడా హాజరయ్యింది. సాధారణంగా ఫెస్టివల్కి ఎందుకు వెళ్తారు, పండగకి ఎందుకు వెళ్తారు? పండగలో కొన్ని ఆశ్చర్యం కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పండగలో సంతోషం ఉంటుంది, పండగలో కావలసినటువంటి వస్తువులు మనం చూడొచ్చు, పండగలో మనుషులందరూ కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా గెంతులు వేయడం చూడొచ్చు, పండగ అనేసరి, పండగ వాతావరణం అనేసరి. అయితే ఈ పిలాతు భార్య పండగకు వెళ్ళినప్పుడు, పండగలో సాధారణంగా పిలాతు భార్యకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. పిలాతు భార్య అనగానే ఒక పెద్దపేట వేస్తారు, పిలాతు భార్య అని అందరూ కూడా స్వాగతాన్ని పలుకుతారు, దండలు పట్టుకుని రెడీగా ఉంటారు. పిలాతు భార్య ఫెస్టివల్కి వెళ్ళింది, పండగకి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నది. లోకం అందరూ ఆలోచించినట్టుగా ఆమె ఆలోచించలేదు. పండగకి వెళ్ళిన తర్వాత ఆమె ఆలోచన ఏంటంటే పస్కా పండుగ గురించి వివరాలు సేకరిస్తూ ఉంది. అసలు పస్కా పండుగ ఎవరి గురించి జరుగుతుంది, పస్కా పండుగ అంటే ఏంటి అని అక్కడ ఉన్న వారందరితో సంభాషించి మాట్లాడి కొన్ని విషయాలు సేకరించి మరలా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నిద్రపోతున్నది. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏ విషయాలపై మనం ఆలోచన కలిగి ఉన్నామో ఆ ఆలోచనలు బట్టే రాత్రి మన కలలు వస్తాయి, అంతే కదా. ఉదాహరణకి ఉదయం అంతా పాములు చూసాం అనుకోండి, రాత్రి మన కలలోకి ఏమొస్తాయంటే ఖచ్చితంగా పాములే వస్తాయి. ఉదయం అంతా మనం ఏదైనా ఒకవేళ వేరే పనులు చేసాం అనుకోండి, రాత్రి మరలా అవే మన కలలోకి వస్తాయి, రిపీట్ అవుతాయి. ఇక్కడ పస్కా పండుగకు వెళ్ళినటువంటి పిలాతు భార్య పస్కా పండుగ గురించి ఆలోచన చేసి ఈ పస్కా పండుగ ఎలా వచ్చిందని వివరాలు సేకరించి సంభాషించి కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందనంటే నిద్రలో ఒక కళ వచ్చిందంట, ఆమెకి డ్రీమ్ వచ్చిందంట. ఎందుకు ఆ డ్రీమ్ ఏంటంటే మంచి అంటే కాదు, ఒక పేడకళ లాంటిది, ఒక భయానికి గురి చేసేటువంటి కళ అది. ఏంటి ఆ కళ అనగానే ఒక నిర్దోషికి శిక్ష పడబోతుందనే కళ. చూడండి, అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 7:19 అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడిందని అతని యొద్దకు వర్తమానం పంపాను. ఎందుకు ఈమె బాధపడిందంటే మిక్కిలి బాధపడింది. సాధారణంగా కలలు కనేటప్పుడు మనం అవి తీసుకోకపోవచ్చు, అంతే కదా. నేను కలగన్న తర్వాత అది జరగచ్చు జరగకపోవచ్చు, అది జస్ట్ ఊహంతే. దాన్ని నేను సీరియస్గా తీసుకోకపోవచ్చు, అది కళ మాత్రమే, అక్కడి వరకు వదిలేస్తాము. కానీ పిలాతు భార్య కళను ఎలా తీసుకుంటుందంటే చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎంత సీరియస్గా తీసుకుంటుందంటే మిక్కిలి బాధపడుతుంది. నిజానికి ఆమెకు బాధ ఎందుకు? ఆమె యూదుల, ఒకవేళ ఆమె యూదురాలు ఉందనుకోండి, ఆ యూదుల్లో ఒకరైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోతుంటే బాధపడాలి. ఆమె యూదురాలు కాదు, ఆమె ఎవరు? రోమీలకు సంబంధించినటువంటి ఆవిడ, ఒక అన్యురాలు. ఒక అన్యురాలకి ఎందుకు అంత బాధ? ఒక అన్యురాలు ఎందుకు అంత బాధపడిపోతుంది? మిక్కిలి బాధపడుతున్నాను. పైగా మిక్కిలి బాధపడి ఏం చేస్తున్నానంటే ఒక పెన్నో పేపర్ తీసుకుని, ఒక వైట్ పేపర్ మీద ఒక మ్యాటర్ రాసి పంపింది. ఎవరితోటి? ఒక బంట్రోతుతో, ఒక సైనికుడితో. తన భర్త ఎక్కడైతే తీర్పు తీరుస్తున్నాడో, ఏ న్యాయస్థానం ముందు కూర్చుని తీర్పు తీరుస్తున్నాడో ఆ న్యాయస్థానం దగ్గరికి ఒక బంట్రోతుని పంపిస్తుంది. ఏంటి? వర్తమానం పంపించిందని రాయబడింది, ఒక లెటర్. ఇంతకీ పిలాతు భార్యకి ఎందుకు అంత బాధ? పిలాతు భార్య ఏమీ యూదురాలు కాదు కదా. పిలాతు భార్య ఉదయం అంతా పస్కా పండుగలో గడిపి ఆ పస్కా పండుగలో కొన్ని విషయాలు సేకరించిన తర్వాత ఇంటికి వచ్చి మరలా దాని గురించి ఆలోచన చేస్తూ ఆ కలలో మిక్కిలి బాధపడిన తర్వాత మరలా ఒక వర్తమానాన్ని పంపిందనంటే ఏయో కొన్ని విషయాలు ఈమె నుంచి మనం నేర్చుకోగలం. ఈ కళ నుంచి కొన్ని విషయాలు మనం సేకరించగలం. ఈ కళలో మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ కళలో మనం కూడా ఆత్మీయంగా ముందుకు సాగిపోవడానికి ఎన్నో విషయాలు దాగి ఉన్నాయన్నది ఈ పాటలో మనం నేర్చుకోగలం. ఇంతకీ పిలాతు భార్య ఎప్పుడైతే పిలాతు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడో న్యాయపీఠం ఎదుట యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చారు. అక్కడికి తీసుకువచ్చినప్పుడు పిలాతు గుండెల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు వారు నిర్దోషి. యేసుక్రీస్తు వారు ఏ నేరము, ఏ దుష్కారము చేయలేదు. ఏ దుష్కారము చేయలేనటువంటి ఈ నిర్దోషికి నేను శిక్ష విధించడం అనేది ఆయన నిజానికి పిలాతు చాలా భయాందోళనతో ఉన్నాడు. పిలాతు చాలా భయపడుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పడేస్తున్నాయి, చాలా బాధతో. నిజానికి
ఆయనకు ఒక హక్కు ఉంది, ఒక అధికారం ఉంది. ఏంటనంటే ప్రతి పస్కా పండుగకి ఒక మంచివాడిని విడుదల చేసే ఒక అధికారం ఉంది. ఇప్పుడు కూడా ఆగస్టు 15కి, జనవరి 26కి, చిల్డ్రన్స్ డేకి కొంతమంది నాయకులు కర్మాగారాలను, జైలును సందర్శించి జైలులో మంచి ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేస్తుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడు? ఆగస్టు 15కి, జనవరి 26కి, చిల్డ్రన్స్ డేకి, కొన్ని పర్టికులర్ పండుగలలో జైలుకి వెళ్ళి మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని చెబితే వారిని విడుదల చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే రోమా ప్రభుత్వం కానించి ఉంది. రోమా ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నర్కి ఒక అధికారం ఇచ్చింది. ఎవరైనా నువ్వు బంధించినటువంటి లేదా ఎవరైనా జైలులో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైనా సరే వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటే, మంచి ఉద్దేశంతో ఉంటే, నిర్దోషాన్ని నీకు అనిపిస్తే కనుక ఎవరి ప్రేమ అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా వారిని విడుదల చేసే అధికారం నువ్వు కలిగి ఉన్నావని ఇక్కడ పిలాతు మనకు చెబుతూ ఉన్నాడు. ఆలోచించండి, పిలాతుకి ఒక మంచి అధికారం ఉంది. అయితే పిలాతుకి ఇప్పుడు పిలాతు ఏం చేయాలనుకున్నాడంటే విడుదల చేయాలి. ఎవరిని విడుదల చేయాలి? యేసుక్రీస్తు వారిని విడుదల చేయాలి. ఎందుకంటే ఆయన నిర్దోషి, ఏ నేరము చేయలేదు. ఆయన చూస్తే ఆయనకు అర్థమవుతుంది. పైగా ఆయన గురించి విన్నాడు. పిలాతుకి చాలా భయం, ఒక నిరాశతో, నిస్పృహతో, ఎందుకో ఆయన దిగులుగా ఉన్నాడు. ఒక తీర్పు తీర్చే ఆయన ఎలా ఉన్నాడనంటే ఈరోజు ఒక నిర్దోషికి శిక్ష వేయబోతున్నాననే ఒక ఆలోచనతో, భయంతో అతను శిక్ష వేయడానికి లేదా నేరానికి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈలోగా అతను బాధపడుతున్నప్పుడు, అలాంటి దిగులుతో ఉన్నప్పుడు ఒక పిడుగులాంటి వార్త అతని గుండెల్లో పడినట్టుగా, ఒక తుఫాను చెలరేగినట్టుగా ఒక బంట్రోతో ఒక సైనికుడు వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు ఆయన చేతికి. అప్పటికి ఆయన చాలా భయంగా ఉన్నాడు, చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఒక నిర్దోషి శిక్ష పడబోతుందనే ఆ సమయంలో ఉన్నప్పుడు ఒక లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే తన భార్య దగ్గర నుంచి. ఆ లెటర్ ఓపెన్ చేస్తే ఆ లెటర్లో ఏముందనంటే ఏముంది చెప్పండి. 27వ అధ్యాయం 19వ వచనంలో, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని అతని యొద్దకు వర్తమానము. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనే వర్తమానం పంపించిందంట. అప్పటికే ఆ నీతిమంతునికి శిక్ష వేయకూడదని ఆయన మనసులో అనుకుంటున్నాడు. అప్పటికే ఆ నీతిమంతుని ఎలాగైనా కాపాడాలి, ఆ నిర్దోషి శిక్ష పడకూడదు. ఒకవేళ ఆ నిర్దోషి శిక్ష పడితే అతను శిక్ష వేసినందుకు ఆ నేరం ఊరకనే పోదు, నన్ను నా పిల్లల్ని చుట్టుకుంటుందనే ఆలోచనతో, భయంతో అతను ఉన్నాడు. ఇప్పుడు అతను ఒక ప్లాన్ వేశాడు. ఏంటంటే ఒక ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక అంటే చూస్తాడు, ఖైదీలలో ఎవరు బాగోలేదో, ఎవరు ప్రవర్తన బాగోలేదో వాడిని బయటికి తీసుకురావాలి. ఎవడు అతడు? ఎవరు? బరబ్బా. బరబ్బా ఎలాంటి వాడనంటే బాటసారులు ఎవరైనా సరే అలా రోడ్డు మీద వెళ్తుంటే బాటసారులు కూడా వదలడు. బాటసారులు వదలడు, వారి దగ్గర ధనాన్ని దోచేసుకుంటాడు, వారిని చంపేస్తాడు. స్త్రీలైతే అత్యాచారం చేసేస్తాడు, చెరిచేస్తాడు. పిల్లలైతే అతను కఠినంగా చంపేస్తాడు. అలాంటి భయంకరమైన గజ దొంగ. అలాంటి మంచి ఏ మాత్రం కూడా మంచి లేదు, ఆ ఊర్లోనే మంచి లేదు, ఆ ప్రాంతంలోనే మంచి లేదు. ఎవరైనా చూసి బరబ్బా ఏం చేయమంటారంటే ప్రతి ఒక్కడు కూడా బరబ్బా లాంటి వాడు ఉండకూడదు, బరబ్బా ఇప్పుడు లోపలే ఉండాలి, బరబ్బా గజ దొంగ అని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి పెద్ద పేరు వెళ్ళిపోయాడు ఈ బరబ్బా. ఇప్పుడు చూడండి పిలాతు ఎంత మంచిగా ఆలోచన చేశాడనంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి కంటే బరబ్బానే దొంగ అంటారనుకుని బరబ్బాని యేసుక్రీస్తు వారు పక్కన పెట్టి ఇప్పుడు ఆయన ఏం ఆలోచన చేస్తాడంటే ఈ బరబ్బాను ఒకవేళ శిక్ష చేయమంటే ఎవరు రక్షింపడతారు? యేసుక్రీస్తు వారు రక్షింపడతారు అని ఆలోచన చేశాడు. ఇంకో ఆలోచన కూడా ఉంది ఇతనిలో, ఒకవేళ బరబ్బానే కావాలంటే అతనికి ఆలోచన ఏంటంటే, అతని ప్రశ్న అంటే నేనేం చేయాలి? బరబ్బానే కావాలంటే ఒక పక్క అతని ఆలోచన ఏంటంటే రెండు ఆలోచనలు. ఒక ఆలోచన ఏంటంటే బరబ్బానే ఎదురెడతాము, యేసుక్రీస్తు వారు పక్కన పెడదాము. ఒకవేళ బరబ్బానే శిక్ష వేయమంటే నీతిమంతుడు రక్షింపబడతాడు, ఓకే. ఒకవేళ ప్రజలందరూ కూడా బరబ్బా కావాలంటే నేనేం చేయాలి? నేనేమైపోవాలి? నేనేం చేయాలి అని దిగులుతో ఉన్న క్రమంలో, ఆ దిగులుతో ఉన్నప్పుడు లెటర్ వచ్చింది అతని దగ్గరికి. అతని భార్య పంపించింది. ఏం లెటర్ అంటే ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. ఈ పిలాతు అనుకున్నట్టుగానే అందరూ ఎవరు కోరుకున్నారు తెలుసా? బరబ్బాను కోరుకున్నారు. ఏ బరబ్బాని? వారి పిల్లలను చంపేసిన బరబ్బాని, వారిని దోచుకున్న బరబ్బాని, వారు నడిచి వెళ్తున్నప్పుడు వారి బంధువులను చంపేసినటువంటి బరబ్బాని. ఎవరిని కోరుకున్నారు? కుష్ఠరోగులు బాగు చేసిన వారిని కోరుకోలేదు, చచ్చిపోయిన వారిని కూడా సైతం లేపిన వారిని కోరుకోలేదు. చూడండి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలను బాగు చేసిన వారిని కోరుకోలేదు, ఎంతో మందికి ఆహారం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని కోరుకోలేదు. జనాలు కేకలు వేసి మరి బరబ్బాయే కావాలి, బరబ్బాయే కావాలి. ఎవరు? ఎందుకు వాళ్ళు ఎవరు?
యేసుక్రీస్తు వారి మాటలు విన్నవారు, యేసుక్రీస్తు వారి బోధలు విన్నవారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు వారు వెంబడి నడిచిన వారు, ఎన్నో మేలులు పొందుకున్న వారు, అంగీకరించిన వారు, ఆయన అనుసరించిన వారు కూడా కేకలు వేసి మాకు బరబ్బయ్యే కావాలన్నారంటే ఆలోచించండి. యూదులు స్వజనులే యేసుక్రీస్తు వారు ప్రాణాలు కావాలి, స్వజనులే యేసుక్రీస్తు వారు చనిపోవాలి, స్వజనులే యేసుక్రీస్తు వారు బతకకూడదు, యేసుక్రీస్తు వారు దూషణ చేశాడు, దైవ దూషణ చేశాడని ఎన్నో మాటలు వారు మాట్లాడుతున్నారు. కానీ ఒకవైపు నుంచి ఒక వార్త వచ్చింది. ఆమెకి ఏమీ తెలియదు, ఆమె ఒక అన్యురాలు, రోమా ప్రభుత్వానికి చెందినటువంటి ఆమె ఒక లెటర్ పంపించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చూసారా, వాళ్ళకి ఈమెకి తేడా. యేసుక్రీస్తు వారు మాటలు విన్నవారేమో ఆయన సిలువేయమంటున్నారు, యేసుక్రీస్తు వారి మాటలు ఏ మాత్రం వినటువంటి ఆమె కేవలం పస్కా పండుగ వచ్చి పస్కా పండుగలో సంతోషించకుండా, పస్కా పండుగలో నాకు అధికారం ఉంది కదని అందరితోటి జైజలు కొట్టించుకోకుండా, పస్కా పండుగ వచ్చినటువంటి ఆమె పస్కా పండుగలో తిరుగుతూ ఇంతకీ పస్కా పండుగ గురించి వివరాలు సేకరించి, ఈ పస్కా పండుగలో ఎవరు బలవబోతున్నారనే విషయాలు సేకరించి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుని యేసుక్రీస్తు వారు నిర్దోషి అని నమ్మినటువంటి ఆమె ఎలాగైనా నిర్దోషి చనిపోకూడదు. ఎందుకనంటే ఆ ముందు రోజు పస్కా పండుగలో తిరిగింది, రాత్రి వచ్చి ఇంటికి నిద్రపోయినప్పుడు కల వచ్చిన తర్వాత ఆ కలలో ఒక కలగన్నది ఏంటంటే నిర్దోషికి శిక్ష పడుతుందనే బాధ. అయితే కలగన్న తర్వాత ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటంటే ఆమెలో ప్రశాంతత లేదు, ఆమెలో స్థిమితం లేదు, ఆమెలో ఏమాత్రం కూడా సమాధానం లేదు, ఏమాత్రం కూడా నిద్ర పట్టలేదు. అప్పటికే ఉదయాన్నే తన భర్త వెళ్ళిపోయాడు. ఎక్కడికి? న్యాయపీఠం దగ్గరికి, తీర్పు తీర్చడానికి. ఈమె తన భర్త వెళ్ళిపోవడనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ నీతిమంతుడి శిక్ష పడిపోతుందనే బాధతో, భయాందోళనతో ఈమె అస్సలు నిద్ర పట్టలేదు. మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఎవరిని కోరుకున్నారు వీళ్ళంటే బరబ్బానే కోరుకున్నారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయమన్నారు. ఈ కళలో మనం మూడు విషయాలు మనం నేర్చుకోగలం ఈ కళలో. ఏంటి ఆ విషయాలు అంటే మొదటి విషయం ఏంటంటే, నిజానికి నిర్దోషిని నమ్మవలసిన వారు నిర్దోషిని నమ్మలేదు, దోషి అంటున్నారు. నిజానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి పిలాతు భార్య మాత్రం ఏమంటుందనంటే నిర్దోషి అని నమ్మింది కాబట్టి ఆమె కలలో మిక్కిలి బాధపడింది. మొట్టమొదట పిలాతు భార్య నమ్మింది ఏంటంటే నిర్దోషి. ఎవరు నిర్దోషి? యేసుక్రీస్తు వారు నిర్దోషి. ఏ మాత్రము కూడా అతను యందు నేరం లేదని పిలాతు భార్య నమ్మింది కాబట్టి ఆ కలలో మిక్కిలి బాధపడిందంట. ఆ కళ ఎలా ఉందంటే ఆమెకు ఒక పీడకలలా ఉంది. ఆ కళ మిక్కిలి బాధించేస్తుంది. పిలాతు భార్య ఎంత గొప్పతో చూడండి. ఒక స్త్రీ ఉండి నిజానికి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఆమె. ఎందుకనంటే ఆమె పస్కా పండుగకి వెళ్ళింది, గవర్నర్ భార్య గనక పస్కా పండుగ వెళ్ళింది కాబట్టి పస్కా పండుగ చూసి వస్తే సరిపోద్ది, పండుగ వెళ్ళి వచ్చేస్తే సరిపోద్ది. కానీ కల కన్న తర్వాత కళ గురించి బాధపడిన తర్వాత పని చేయడం. ఆలోచించండి. కళలోనే యేసుక్రీస్తు వారు నిర్దోషం నమ్మి యేసుక్రీస్తు వారి కొరకు ఆలోచన చేస్తానంటే మనం ఎన్నో మాటలు డైరెక్ట్గా వింటున్నాం. ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారి యొక్క చూడండి ఆ యొక్క ప్రత్యక్షత మనం చూడగలుగుతున్నాం, ఆయన మాటలు వినగలుగుతున్నాం, ఎన్నో మేలులు మనం పొందుకోగలుగుతున్నాం. ఏ మేలు పొందుకోలేనటువంటి ఆమె, అసలు డైరెక్ట్గా చూడలేనటువంటి ఆమె పిలాతు భార్య కళ గురించి ఆలోచించిస్తూ కళలో వచ్చిన కళ గురించి కలత చెంది యేసుక్రీస్తు వారిని ఎలాగైనా రక్షించాలనే కంకణ కట్టుకుందనంటే ఈరోజు పిలాతు భార్య ప్రతి స్త్రీకి కూడా చూడండి తీర్పు తీర్చబోతుంది. ఈరోజు చాలా మంది స్త్రీలు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన తర్వాత, ఆయన గురించి తెలిసిన తర్వాత ఈరోజు ఎంతమంది స్త్రీలు క్రీస్తు గురించి చెప్పడానికి ముందుకు వస్తున్నారు? ఎంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన తర్వాత ఇంకా ఎలా నిద్రపోగలుగుతున్నారు? ఎంతమంది స్త్రీలు ఇంకా ఎందుకు ఆ 4 గదుల మధ్య నలిగిపోతూ ఉన్నారు యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేయకుండా? కానీ ఈ స్త్రీ అలాంటి స్త్రీ కాదండి. గవర్నర్ భార్య ఉండి, అధికారిని యొక్క భార్య ఉండి చక్కగా యేసుక్రీస్తు వారి గురించి ఎంత ప్లాన్ చేసిందనంటే మంచి విషయాలండి ఇవి. కళలో నేర్చుకోవాల్సిన మంచి విషయాలు కళ గురించి ఏంటంటే, మొదటి విషయం ఆమె నిర్దోషి. యేసుక్రీస్తు వారు నిర్దోషి అని ఆమె నమ్మింది. నమ్మకం, విశ్వాసం. యేసుక్రీస్తు వారి గురించి చూడండి, చాలా మంది చెప్పుంటారు కదా. పిలాతు దగ్గర చాలా మంది చాడీల మాటలు చెప్పుంటారు కదా. పిలాతు దగ్గరకు వచ్చి మీరు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు మంచోడు కాదు, యేసుక్రీస్తు వారు దైవదోషకుడు, యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారు పలానా యేసేపు కొడుకు, వడ్రింగ్ పని చేసుకున్నవాడు కొడుకు, యేసుక్రీస్తు వారు ఏమన్నా మీరు అనుకున్నట్టుగా గొప్పడు అనుకుంటున్నారా, అతను ఒక తిండిపోతూ నిద్రపోతూ చాలా మాటలు చెప్పుంటారు. ఆ మాటలు ఖచ్చితంగా తన భార్యకి చెప్పుంటారా? అవేమీ పట్టించుకోలేదు ఆమె. ఎందుకనంటే
పస్కా పండుగ గురించి తెలుసుకున్న ఆమె పస్కా పండుగలో బలైపోతుంది యేసుక్రీస్తు వారని తెలుసుకుని ఆ నిద్రలో ఆ విషయం గురించి ఆలోచన చేస్తూ ఆ కళ వచ్చింది. ఆ కళలో మిక్కిలి బాధపడిపోతుందంట. ప్రశాంతత లేదంట. ఎప్పుడు తన భర్త లేచి వెళ్ళిపోతాడో అని ఆమె భయాందోళనతో ఉండిపోయింది. ఆమె అనుకున్నట్టుగా ఆయన ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? న్యాయపేట దగ్గరికి. అక్కడ న్యాయపేట దగ్గరికి యేసుక్రీస్తు వారు తీసుకొచ్చేసారు. ఆమె నిర్దోషి అని నమ్మింది. మనం నిర్దోషం నమ్ముతున్నామా? మనం అనుకోవచ్చు మేము కూడా నమ్మేమండి అంటే, మనం కూడా నమ్మామా? మనకు నమ్మకం ఉందా? పిలాతు భార్యకున్నంత నమ్మకం మనకుందా? ఒకవేళ పిలాతు భార్యకు ఉన్నటువంటి నమ్మకం మనం ఉంటే కనుక మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తున్నాం? ఆయన నిర్దోషం నమ్మితే మనం ఎందుకు నిర్దోషంగా ఉండలేకపోతున్నాం? ఆయన నీతిమంతుడిని మనకు తెలిస్తే ఆ నీతిమంతుడి గురించి, ఆ నీతిమంతుడిలాగా మనం ఎందుకు నీతిమంతుల్లా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు నీతిని తప్పుతూ ఉన్నాం? ఎక్కువ సార్లు చాలా సందర్భాలలో పరిస్థితులు బట్టి మనం మారిపోతూ ఉన్నాం కదా. కానీ పిలాతు భార్య అలా కాదు. ఆయన గురించి కొంతే తెలిసినా ఆయన కొరకు ఎంతో చేయాలనేటువంటి ఆలోచన. ఆయన గురించి మనకి ఎంతో తెలిసినా కొంత కూడా చేయాలనేటువంటి ఆలోచన. పిలాతు భార్యకి మనకి చాలా తేడా ఉంది. ఆలోచన చేయండి. రెండో విషయం ఏంటంటే, పిలాతు భార్య ఏం నమ్మిందనంటే ఈ కళ గురించి, ఈ కళలో మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, ఆమె జీవితంలో ఏమి లేదంటే ప్రశాంతత లేదు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఏ మాట అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 వచ్చిన చూడు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి. చూడండి, నేను భూమి మీదకి సమాధానాన్ని పంపుతానని మీరు అనుకోవద్దు, తలంచొద్దు, అసలు మీ ఊహల్లోకి రావనివ్వద్దు. యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే సమాధానం అండి, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే హ్యాపీ అండి, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఎంజాయ్ అండి, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే సంతోషం అండి, ఆనందం అని అంటే యేసుక్రీస్తు వారు మీ నీతిమంతుడిగా ఒప్పుకోలేదని అర్థం. యేసుక్రీస్తు వారు నిర్దోషాన్ని ఒప్పుకోలేదని అర్థం. చాలా మంది క్రీస్తు నమ్ముకున్న తర్వాత మాకు చాలా కలిసి వస్తాయండి, చాలా సంతోషం అండి, చాలా ఆనందం అండి, చాలా మాటలు చెప్తూ ఉంటారు. అయితే పిలాతు భార్య ఉంటుందంటే నాకు ప్రశాంతత లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదని ఎప్పుడైతే అన్నదో ఈ మాట నెరవేరింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఏమన్నాడైనా చదవండి. ఖడ్గమునే కానీ సమాధానం పంపుడుకు రాలేదు. అంటే నువ్వేదో ఎంజాయ్ చేస్తానని ఈ భూమి మీద నేను రాలేదు, నువ్వు సంతోషిస్తావని, నీ కుటుంబంతో కలిసి నువ్వు హ్యాపీగా ఆనందంగా గడుపుతావని ఈ భూమి మీదకి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే ఈ భూమి మీదకి, ఒకవేళ క్రీస్తుగా నన్ను మీరు అంగీకరిస్తే మీ జీవితంలో సమాధానం ఉండదు. అనేక మంది చేత నిందింపబడుతూ, అనేక మంది చేత ద్వేషింపబడుతూ, అనేక మంది చేత బయటికి గెంటి వేయబడుతూ ఉంటారు. మీరు కుటుంబాలలో ఒకవేళ క్రీస్తుంటే ఆ క్రీస్తుని బట్టి అనేక కుటుంబాలు చెదిరిపోతాయి. ఎందుకంటే క్రీస్తుని నమ్మిన వారి యొక్క పరిస్థితి ఈ లోకంలో సమాధానం లేని వారే ఉంటారు. మీరు అనుకోవచ్చు, మరి ఆయన సమాధానకర్త కదండి. ఆలోచన చేయండి. ఆయన ఏమంటున్నాడు? సువార్త ప్రకటించేటప్పుడు లేదా సువార్తను చెప్పేటప్పుడు, లేకపోతే క్రీస్తును అంగీకరించి నీతిగా నిజాయితీగా బ్రతుకున్నప్పుడు అనేక మంది మనకు క్రీస్తు విరోధులు అవుతారు. అనగా విరోధులు లేపబడతారు మనకు ఎదురుగా. ప్రశాంతత ఉండదు ఆయన నమ్ముకున్న వారికి. ఎందుకు ప్రశాంతత ఉండదు? ఆ నీతిమంతుడు, ఆ నిర్దోషి మన జీవితంలోకి వస్తే ఎలాంటి ప్రశాంతత మనకు ఉండదనంటే, ఆ నిర్దోషిని ఒకవేళ నేను మోసం చేస్తున్నానేమో, ఆ నిర్దోషిని, ఆ నీతిమంతుని ఒకవేళ నేను ఏదైనా చేస్తున్నాననే ఒక భావన మనలో ఏర్పడి మనకేంటంటే ప్రశాంతత ఉండదు. పిలాతు భార్యలో ప్రశాంతత లేదంటే హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. ఆమెకి ఎందుకండి? ఆమెకి అంత బాధ ఎందుకు? చక్కగా నిద్రపోవచ్చు కదా. ఏదో కలగనింది, ఏదో పేడగల అని చెప్పేసి నిద్రపోవచ్చు కదా. చాలా మంది మనం కూడా చాలా పేడగలు వచ్చినప్పుడు, మనకు కూడా చాలా పేడగలు వచ్చినప్పుడు, చాలా కళ్ళు వచ్చినప్పుడు మనం వదిలేస్తా లేదా? అన్ని కళ్ళు నెరవేర్చేసుకుంటున్నామా? అన్ని కళ్ళు నెరవేరిపోతున్నాయా? నేను అమ్మాని కొడుకు పుట్టాలని అనుకున్నాను, కళ వచ్చింది నాకు, ఉదయం సరికి పుట్టలేదు, ఇప్పుడు నేను చచ్చిపోతానా? ఏదో వచ్చింది కళ, వదిలేసాను అంతే. మనకేదో కళ వస్తే వదిలేస్తాం, కళలన్నీ గురించి మనం పట్టించుకోం. కళలు వస్తే దాని కొరకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే కళ అంతే, డ్రీమ్ అంతే. ఈ పిలాతు భార్య కళ వచ్చింది కదా, వదిలేచ్చు కదా. వదలలేదండి. కళ వచ్చింది, కళలో ఆయన నిర్దోషత్వం ఒప్పుకుంది. తర్వాత రెండవదిగా ప్రశాంతత లేదు, నిద్ర పట్టడం లేదు, కుదురుండడం లేదు. ఆలోచన ఆ తనుపులే. మార్నింగ్ ఉదయం అయ్యేసరికి ఒక నీతిమంతుడు చనిపోతున్నాడు, ఒక నిర్దోషి చనిపోతున్నాడు. ఆ నిర్దోషి చనిపోవడానికి వీలు లేదు.
ఎంత మాత్రం ఆ నిర్దోషి చనిపోవడానికి వీలు లేదని ఒక అన్యురాలు నమ్మి ఏం చేస్తుందో తెలుసా? మూడోదిగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. మూడో విషయం ఈ కళలో నేర్చుకోవాల్సింది, ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఒక లెటర్ తీసుకోవాలి, ఒక పెన్ను తీసుకోవాలి, ఆ పెన్నుతో లెటర్ రాసి పంపించాలి. ఎప్పుడు పంపించాలి? ఒకవేళ సైనికుని పిలిచి, బంట్రోతుని పిలిచి తీర్పు తీర్చే ముందుగా, అంటే తీర్పు తీర్చక ముందే పంపించాలి. ఒకవేళ పొరపాటున తీర్పు తీర్చేసాడు అనుకోండి, ఇతను లెటర్ పట్టుకెళ్ళే సమయానికి ఏం ఉపయోగం? బంట్రోతుని పిలిచి, సైనికుని పిలిచి, నువ్వు ఒకవేళ మధ్యలో టీ తాగుతాను, మధ్యలో భోజనం చేస్తాను, మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళి వస్తానంటే కుదరదు. నువ్వు ఈ లెటర్ పట్టుకెళ్ళి ఎమర్జెన్సీగా నా భర్త ఎక్కడైతే ఉన్నాడో, పిలాతు గారు ఎక్కడైతే ఉన్నారో ఆ పిలాతు గారి చేతికి అందించాలి. నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు దేని మీద వెళ్తావు నాకు అనవసరం, కానీ వెళ్ళకపోయావా అయిపోతావు అని వార్నింగ్ ఇచ్చి పంపించుంటుంది. ఎందుకనంటే ఆ లెటర్ తీర్పు తీర్చక ముందు వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పిలాతు చేతుల్లోకి. అంటే ఏదో చెయ్యాలి. ఆ నిర్దోషి కొరకు, ఆ నీతిమంతుడి కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఏం చేసిందో తెలుసా? రిస్క్ చేసిందండి. ఎలాంటి రిస్క్ తెలుసా? గవర్నర్ భార్య ఉండి, గవర్నర్ ఒకవేళ రోమా ప్రభుత్వం ఎంత కఠినమైందంటే, రోమా ప్రభుత్వం చాలా కఠినమైన ప్రభుత్వం. అది చాలా భయంకరమైన శిక్షలు, శిలువ శిక్ష అంటేనే చాలా భయంకరమైన శిక్ష. అది వారు భయంకరమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఒకవేళ గవర్నర్ భార్య అధికారాన్ని ఒకవేళ మీరితే కనుక వారికి నెక్స్ట్ వచ్చేదే మరణం. ఒకవేళ పొరపాటున ఇదంతా పిలాతు భార్య చేసిందండి, పిలాతు భార్య చెప్పిన మాట ప్రకారంగా పిలాతు ఇదిగో ఈ యేసుక్రీస్తు వారు శిక్ష పడాల్సింది, ఇతను తప్పించేశాడని ఒకవేళ పయ్యోళ్ళు తెలిస్తే బతకనిస్తారా పిలాతు భార్యని? బ్రతకనెవరు? చంపేస్తారు. నేను క్రీస్తు కొరకు, ఆ నిర్దోషి వరకు చచ్చిపోయినా పర్లేదు, ఈ లెటర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని, క్రీస్తు కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుందండి పిలాతు భార్య. ఏదో ఒకటి చేయాలి. ఏ మాత్రం క్రీస్తు గురించి ఎక్కువగా తెలియకపోయినా, ఏదో కొన్ని విషయాలు తెలిసిన కలలో కన్నటువంటి ఒక విషయం కొరకు ఆమె అంతగా పడిపోయి కలగన్నందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు మనం కలకంటలేదు. మన కలలో వాక్యం వింటున్నామా? మన కలలో ప్రార్థన చేస్తున్నామా? మన కలలో ఈరోజు మీరు కలలో ఇక్కడికి వచ్చారా? నిజంగానే వచ్చారా? ఒకసారి మిమ్మల్ని మీరు గిల్లుకోండి. నిజంగానే వచ్చారా? ఇక్కడికి కలలో వచ్చారా? ఇదంతా కళ అనుకుంటున్నారా? ఇది నిజం, ట్రూత్. మీరు చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. మేము కాకినాడ నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. మీరు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇది కళ కాదు, నిజం. కళలోనే ఆమె అంత చేసినప్పుడు నిజంలో ఉన్నప్పుడు మనం ఎంత చేయాలి చెప్పండి? పిలాతు భార్య కళలో ఉన్నప్పుడే అంత చేసినప్పుడు, ఆ కళ కన్నందుకే కళ అని చెప్పేసి విడిచిపెట్టకుండా, పీడకళ అని చెప్పేసి వదిలేయకుండా ఎంత చేసిందో తెలుసా? క్రీస్తు కొరకు అవసరమైతే మేము ఏమైపోయినా పర్లేదు, ఈ లెటర్ పట్టుకెళ్ళి ఇవ్వను ఆయన అని చెప్పేసి లెటర్ అతని చేతికిచ్చి పంపించి, ఆ లెటర్లో ఏముందనంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఒకవేళ ఆ నీతిమంతుని జోలికి పోతే కనుక, ఒకవేళ ఈ ప్రభుత్వానికి తెలిస్తే, ఈ ప్రభుత్వ అధికారం ధిక్కరించామని ఈ ప్రభుత్వానికి తెలిస్తే, కేవలం మన ప్రాణాలు, ఈ శరీరాలను మాత్రమే వారు ఏదైనా చేయగలరేమో, కానీ ఆ క్రీస్తు నిమిత్తం ఒకవేళ అన్యాయంగా శిక్ష వేస్తే కనుక ఆ పాపం మనకు ఊరకనే పోదు, మన పిల్లలను కూడా సైతము మనకు శాపంగా మిగిలిపోద్ది. వద్దు, అవసరమైతే మనం చచ్చిపోయినా పర్వాలేదు, క్రీస్తును నీతిమంతుని బ్రతికించుకోవాలి అని ప్రయత్నాలు చేసింది. ప్రతి ఉమెన్స్ డే రోజుని ఇలాంటి డెవలప్మెంట్ క్లాసు ఖచ్చితంగా ప్రతి స్త్రీలకు జరగాలి. ఈరోజు స్త్రీలు, దేవుని అనుకుంటున్నటువంటి స్త్రీలు కూడా యొక్క పరిస్థితి ఎలాగుందనంటే, క్రీస్తు కొరకు ఏమి చేస్తున్నారు, క్రీస్తు కొరకు ఏమి అనుభవిస్తున్నారు, క్రీస్తుని ప్రకటించాలని ఏ మాత్రం ఆలోచన చేస్తున్నారు? బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మంది ఇంటికే పరిమితం అయిపోయి, నా యొక్క భర్త, నా పిల్లలు అని ఉద్దేశంతో కేవలం వారి కొరకు మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కానీ క్రీస్తు కొరకు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఏమైనా ఆలోచన చేస్తున్నారండి? మత్తయి సువార్త చూడండి, 12వ అధ్యాయం 30వ వచనం చూడండి. నా పక్షమునున్న వాడు నాకు విరోధి. నా పక్షమునున్న వాడు నాకు విరోధి. మనం ఎవరి పక్షాన ఉన్నాం? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఎవరి పక్షాన ఉన్నాం? మీరు అనుకోవచ్చు, మేము క్రీస్తు పక్షానే ఉన్నాము అనుకుంటే కనుక, నిజంగా మీరు క్రీస్తు పక్షాన ఉన్నారా? ప్రతి క్షణం, ప్రతి సందర్భం, ప్రతి ఆలోచనలో క్రీస్తు పక్షాన ఉన్నారా? లేదండి. కేవలం కొన్ని విషయాల్లో మాత్రం క్రీస్తు పక్షాన్ని, మిగతా అంతా మన సొంత ఆలోచన ప్రకారం నడిచేది. అంటే మన ఇష్టం, ఎవరో ఒక పక్షాన, ఎవరో ఒక ఆలోచన తీసుకోవడం. కానీ ఈ పిలాతు భార్య చూడండి ఎంత ఆలోచన చేస్తుందంటే, క్రీస్తు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఆమెకు అంత కష్టం, ఎందుకంటే ఆమెకు అంత బాధ?
క్రీస్తు ఆమెకి ఏమవుతాడని? క్రీస్తు కొరకు అంత ఆలోచన ఎందుకు? ఒక గవర్నర్ భార్యగా ఆలోచన చేసి ఒక అధికారిని కదా, నాకెందుకు ఈ బాధ అంతా, నాకెందుకు ఈ తంట అంతా, ఆయన ఎలా పోతే నాకెందుకు, ఆయన చచ్చిపోతే నాకెందుకు, చావపోతే నాకెందుకు, ఎందుకు 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 నాకెందుకు అని అనుకోలేదట. ఆమె బాగా అర్థం చేసుకుంది. తెలిసిన 2 విషయాలైనా 2 విషయాల గురించి బాగా అర్థం చేసుకుంది. ఆ నీతిమంతుడు చనిపోకూడదు, ఆ నీతిమంతుడికి ఏదైనా చెయ్యాలి, చర్య కార్యం చేయాలి. ఈ కళలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే మొదటి విషయం ఏంటంటే ఆయన నిర్దోషి. రెండు ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. తర్వాత 3వ విషయం ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. ఏం చేసాం? ఆయన కొరకు ఏం చేసామండి ఈరోజు ఆయన కొరకు నేను టిఫిన్ మానేసాను చేయలేదు. నో 1 ఇయర్. ఎవరుంటారు ఇక్కడ? ఈరోజు మధ్యాహ్నం కూడా నేను త్యాగం చేస్తాను, నా భోజనాలు చేయలేదు. బహుశా ఉండకపోవచ్చు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక పూట ఒక పస్తుంటానండి క్రీస్తు కొరకు, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. క్రీస్తు కొరకు నేను కొండి ఈ నెల సాలరీ అంతా కూడా దేవుని పనిలో ఖర్చు పెడదాం అనుకుంటున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? క్రీస్తు కొరకు మనం ఏమీ చేయలేం, కానీ ఏదో చేస్తున్నాం అనుకుంటాం. భ్రమ. క్రీస్తు కొరకు మనం ఏమీ చేయలేం. ఒక నెల జీతం దేవునికి ఇవ్వలేము, ఒక రోజు దేవునితో సమయం అంతా గడపలేము. ఆదివారం చర్చికి వస్తే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు తీరు ఎలా ఉందంటే, ఈయన 1 గంట వరకు ఉన్నారు, 1 గంటన్నర అయిందేంటి, 1 గంట వరకు సమయం ఉన్నారు కదా, 1 గంటన్నర అయిందేంటి, వీళ్ళకి టైం సెన్స్ తెలియదు. ఇదేంటి ఈయన గంటన్నర కదా, గంటన్నర చెప్పేస్తున్నాడేంటి? ఆలోచన ఉంటుంది లేదా కొన్నిసార్లు సందర్భంలో. ఒక అరగంట సేపు ఎక్కువ మాట్లాడితే నష్టమా? ఆ రోజు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు, బరబ్బా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమని కోరుకున్నారంటే, యేసుక్రీస్తు వారిని కేకలేశారట, సిలువ వేయండి కేకలేసేశారు. పిలాతము ఓ పక్క నుంచి ఎలాగైనా రక్షించాలని ఆలోచన చేస్తూ నేనేం చేయాలని ఆలోచనలో ఆ మదన పడుతూ ఉంటే, ఒక పక్క నుంచి ప్రజలు చూడండి, ఇక్కడ పిలాతు వెనకడుగు ఒకటి వేసాడండి. ఏంటనంటే అతనికి పూర్తి అధికారం ఉంది. ఏ అధికారం? పూర్తిగా విడుదల చేసే అధికారం ఉంది అతనికి. అతను కానీ ఒకసారి ఆ పేపర్ మీద సైన్ పెడితే ఇంకెవడు దాన్ని మార్చలేడు. అలాంటి అవకాశం ఉన్న ఎక్కడో చిన్న వెలితి, ఎక్కడో చిన్న ఆలోచన, నిజంగా అతను కానీ ఒకవేళ సైన్ చేసి ఉంటే, మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు సిలువ వేయకపోతే మరి మనకి పాపక్షమాపణ లేదు కదండి అని అంటే, ఆయన మన కొరకు సిలువ మీద మరణించడానికి ఎలాగన్నా మరణించగలడు. ఆయన ఏదైనా చేయగలడు మనకు పాపక్షమాపణ ఇవ్వడానికి. అయితే ఇక్కడ వీళ్ళ ప్రయత్నాలను గమనిస్తూ ఉంటాడు, మన ప్రయత్నాలు గమనిస్తూ ఉంటాడు, మన ఆలోచనలు గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ పిలాతు భార్య యొక్క కళ ఒకవేళ నెరవేరకపోవచ్చు, కానీ పిలాతు భార్య చాలా గొప్పగా ఆలోచన చేసిందని మత్తయ్య గారు కోట్ చేసి ఆమెను ఇందులో పెట్టాడు. మత్తయ్య సువార్తలో రాయించాడు ఆయన. ఆమె కళ నెరవేరలేదు, ఆమె కళ నిర్వీర్యం అయిపోయింది. ఆమె కళ నెరవేరలేదు. ఆమె కళ నెరవేరకపోయినా ఆమె ఖచ్చితంగా గొప్ప ధన్యురాలే. ఎందుకనంటే ఆమె ఆలోచించిన విధానం అద్భుతం. క్రీస్తు కొరకు నేను ఏదైనా చేయాలి అని తన్ను తాను వెంటనే ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, మా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, మాకు అధికారం ముఖ్యం కాదు, మాకు పేరు ప్రఖ్యాతులు అసలు మాకు అక్కర్లొద్దు, క్రీస్తే రక్షింపబడాలి, ఆ నీతిమంతులకు శిక్ష పడకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసిందండి పిలాతు భార్య. ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం క్రీస్తు కొరకు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎంతోమంది స్త్రీలు ఈరోజు దేవుని వాక్యం తెలియనట్టు వారు కూడా ఎంతోమంది చక్కగా ముందుకు సాగిపోతున్నారండి. క్రైస్తవ స్త్రీల కంటే కొద్ది ఎక్కువగా ఆలోచన చేస్తూ వారు నీతిని తప్పకుండా ఎన్నో విషయాలలో పరిణితి సాధిస్తూ చక్కగా మంచి మంచి పొజిషన్లు వారు ఉండగలుగుతున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది స్త్రీలు లారీలు నడుపుతున్నారండి. లారీలు, ఒక పురుషుడు లారీ నడుపుతున్నాడని పెద్దగా చూడం, ఒక స్త్రీ లారీ నడిపితే ఖచ్చితంగా చూస్తాం, ప్రతి చూపు ఆమె పడుతుంది. ఎందుకు తెలుసా? ఒక స్త్రీ లారీ నడపడం ఏంటి? ఆలోచించండి. ఈ మధ్యకాలంలో స్త్రీలు ఆటోలు నడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీలు చాలా చక్కని పనులు చేస్తూ ఉన్నారు. అంటే పురుషుడు సాధించలేనటువంటి పనులు కూడా. ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేస్తారో తెలిసే, మేక వెంట్రుకలు వడికినటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారండి. ప్రత్యక్ష గుడారాన్ని కప్పడానికి మేక వెంట్రుకలు మేక వెంట్రుకలు ఎలా ఉంటాయి? చాలా కఠినంగా ఉంటాయి, అసలు లొంగవయి. ఎలా ఉంటాయంటే చాలా మోటుగా ఉంటాయి. అవి పనిచేసినప్పుడు ఆ చేతులు గుచ్చిపోతూ ఉంటాయి, రక్తాలు వచ్చేస్తూ ఉంటాయి. అవి పురుషులు కూడా సరిగా చేయలేరేమో. పురుషులు చేయలేనటువంటి పనిని కూడా వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని మందిరం కప్పాలని ఆసక్తితో
వారికి కనబడే ఏంటంటే దేవుని మందిరం కప్పబడాలి అంతే. మేము ఏమైపోయినా పర్లేదు, మా చేతులు ఏమైపోయినా పర్వాలేదు, మా చేతులు దేవుని మందిరం కప్పడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేక వెంట్రుకలు వడికారంట. మేక వెంట్రుకలు చిన్నపాటి చిన్న పూతుకు మిగిలిలా ఉంటాయండి, లొంగవై వాటిని వడుకుతూ ఉన్నప్పుడు చేతుల్లో పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అయినా సరే దేవుని మందిరానికి సాహసించారు వాళ్ళు. సాహసం కావాలి ఈరోజు స్త్రీలకు. ఈమె సాహసించింది, పిలాతు భార్య. ఏమని సాహసించింది ఆవిడ? ఏమని అనుకుంది? నేను ఏమైపోయినా పర్వాలేదు, ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని సాహసించింది. ఈరోజు స్త్రీలు సాహసించాలి, కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీలు. అందుకే ఊరకనలేదు ఈ లోకం. ఏమన్నారు తెలుసా? ఇల్లాలింటికి దీపం, ఇల్లాలింటికి దీపం. ఈరోజు ఉమెన్స్ డే. ఈరోజు ఇలాంటి మైకులు పట్టుకుని చాలా మంది స్త్రీలు ఎదురు ఇలా పెడేస్తారు. చాలా ప్రోగ్రాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు కదా. ఆ మైకుల్లో అతను కూడా ఎత్తారండి. ఇంటికి వచ్చిన తర్వాత భర్తలు బెదర కూడా ఎత్తారు, అతను కూడా వేస్తారు. ఇక వాళ్ళు ఎంతో కష్టపడిపోతున్నప్పుడు మేము ఏదో సాధించినట్టుగా కొంతమంది ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మంది మైక్ నోటి దగ్గరికి వచ్చేసరికి అదర కూడేసి ఇక ఈరోజు ఏయో విషయాలు చెప్తూ ఉంటారు. ఈరోజు ఉమెన్స్ డే కదా స్పెషల్. స్త్రీలను గౌరవించాలి, స్త్రీలు అన్నింటిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా స్త్రీ ఏం చేయాలి? సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో స్త్రీ గురించి చెప్తాడండి. ఒక గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య అన్నాడంటే ఆమెకు అందం లేదని అర్థం. ఆమెకు అందం లేదు, సొగసు లేదు. సొగసు లేనటువంటి ఆమె గుణమే ఆమెకు సొగసు. ఆ సొగసు ఏం చేస్తుందో తెలుసా? గరుకైన చేతులు, దేవునికి భయపడే హృదయం, తర్వాత సున్నితమైన నాలుక. ఈ 3 విషయాలు గుణవతి అయిన భార్య కలిగి ఉంది. గరుకైన చేతులు, ఈ అరచేతులు మనకు గరుగ్గా ఉంటాయి. అలాగని మనం గోడను పట్టించలేము, బల్లిలాగా పడిపోతాం. ఎందుకు ఈ గరుగ్గా ఉంటాయి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తారు, ఎందుకు ఈ చేతులు, అరిచేతులు, అరికాళ్ళు ఎందుకు గరుగ్గా ఉంటాయి? బోలని పని చేయాలి కదండి వాళ్ళు. మనం అయితే ఏమేమి పని చేయం, ఒక టీ తాగి బయటపోతాం, స్నానం చేసి డ్యూటీ క్యారేజ్ పెట్టిపోతాం. కానీ స్త్రీలు అయితే ఇలా మామూలు ఉండదు. ఎంత పని చేస్తారంటే వాళ్ళు, స్త్రీలు ఆ గరుకైన చేతులతో ఎన్ని పన్నులు చక్క పెడతారో. భర్తకు అన్ని విషయాల్లో సహకరించి, పిల్లలకు సహకరించి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఏం కూర్చోరు, బట్టలు ఉతికి, వంట వండి, అబ్బో ఓ పక్కన అత్తగారు మామగారిని చూసుకోవాలి, ఓ పక్కన ఎవరైనా అతిథిని చూసుకోవాలి. ఎన్ని పనులు చేస్తూ 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 ఉంటారు. ఒకవేళ అలాంటి పనులు ఏమి చేయకుండా మనం ఎస్కేప్ అయిపోతున్నారు అనుకోండి స్త్రీలుగా, వారు గుణవతి అయిన భార్యలు కాదు. గుణవతి అయిన భార్య ఎప్పుడు లెగుస్తుంది చెప్పాలి? ఎప్పుడు లెగుస్తుంది? బైబిల్ ఏం చెప్పింది? గుణవతి అయిన భార్య ఎప్పుడు లెగాలి? ఇంకా తెల్లారుతుండగా లేగాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భార్యలు ఎప్పుడు లేగుతున్నారు? పొద్దున 7, 8. ఆలోచించండి. సూర్యుడు ఇంకా రాకముందే ఒకప్పుడు స్త్రీలు లెగిసేవారు. ఇప్పుడు సూర్యుడు వచ్చి వెళ్ళిపోతున్నా సరే లెగుతలేదండి. చీకటితోనే లేదు, చీకటి ఉండగానే లేగాలి. వీరు చీకటి పోయిన తర్వాత వెలుగు కూడా పోయే టైంలో లెగుతున్నారు చాలామంది. తన ఇంటి వారు చూడు, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయండి ఇందులో. ఇక్కడ మనం అన్నీ వద్దు. గుణవతి అయిన భార్యకి 3 లక్షణాలు ఏంటంటే, 1 దేవునికి భయపడే హృదయం. గుణవతి అనగానే ఆమె సొగసు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆమె సొగసు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు పై రూపం కాదు, పై వస్త్రధారణ కాదు, పెదాలకు రంగులు కాదు, ఈ యొక్క ముఖానికి రంగులు కాదు, పై సొగసు గురించి మాట్లాడతలేదు ఆయన. ఎందుకంటే పై సొగసు అని మాట్లాడితే కనుక ఇదే సామెతల గ్రంథం 31:30 అంటాడు, అందము మోసకరమని ఎందుకంటాడు? పై సొగసు గురించి కాదు, కానీ లోపల గుణవతి అయిన భార్యకు ఒక సొగసు ఉంటుంది. ఏంటి ఆ సొగసు అని అంటే, తన ఇంటి వారిని బాగుగా ఏలి, తన ఇంటిలో ఉన్న ప్రతి కష్టాన్ని చూడండి. భర్త బయటికి ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటిలో ఏం చేయాలి? చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, భార్య భర్త రాగానే అన్ని మూటగట్టి ఉంచుతారు. ఏంటి? తినడానికి కాదు, తాగడానికి కాదు, ఏంటి ఆ విషయాలు ఈ విషయాలు అన్ని విషయాలు మూటగట్టి రాగానే ఓపెన్ చేస్తారండి. అలా టీ చేతులు ఆడతారు. బాగా ఇచ్చింది టీ అనుకుంటాడు, అక్కడి నుంచి మొదలు పెడుతుంది. ఇక ఏంటి? అన్ని విషయాలు చెబుతూ ఉండదు. గుణవతైన భార్యకి ఇలాంటి లక్షణాలు ఉండవు. గుణవతైన భార్య కూడా అలాంటి చిన్న విషయాలు కూడా భర్త వరకు వెళ్ళనివ్వదు, డీల్ చేస్తుంది. ఏ వ్యాపకాలు ఆయన మీద పెట్టదు, స్వేచ్ఛనిస్తుంది. నా భర్త ఎంతో కష్టపడుతున్నాడు, వచ్చిన నా భర్తకి ఆయనకి స్వేచ్ఛనివ్వాలి, సుఖాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ విషయం చెప్పదు. ఒకవేళ అలా చెప్తున్నారంటే వారు గుణవతైన భార్యలు కాదు. పైగా చక్కగా పొదుపు చేస్తుంది, చక్కగా తెచ్చిన ధనాన్ని వ్యర్థపరచకుండా దాస్తుంది. కొన్న ప్రతి వస్తువును జాగ్రత్త కాపాడుతుంది. మిక్సీ కొన్నాడా, చాలా ఆడు వారంటీ ఇస్తాడు, వారంటీ కంటే నీ వారంటీకి ఉండాలి. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నావా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.
అలాగే ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నావా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. బీరువా కొనుక్కున్నావా, బట్టలే పెట్టాలి. నా చిన్నతనంలో ఒక ఆమె ఉందండి, తన భర్త ఎంతో కష్టపడి బీరువా కొన్నాడు బట్టలు పెట్టుకోవడానికి. అందరూ బట్టలు కదా పెట్టుకుంటారు, లేదా ధనం పెట్టుకుంటారు, లేదా గోల్డ్ పెట్టుకుంటారు. ఆమె ఆ తల్లి, నా చిన్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే, బీరువా కొన్నప్పుడు ఆ బీరువాలో బట్టలు పెట్టలేదు, ఎండు చేపలు పెట్టింది. ఎండు చేపలు. ఎందుకు ఎండు చేపలు పెట్టినప్పుడు? ఎందుకంటే అంత తెలివైన ఆమె. అంటే అనుకున్నది అన్ని వస్తువులు జాగ్రత్త అని చెప్పడమో తెలియదు, కానీ జాగ్రత్త అన్నాడు కదని బీరువాలో పెట్టింది. ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారు. ఇంకా ఆ రోజు మనోడు ఇంకా డ్యూటీ సెలవు, క్యారేజ్ పట్టుకెళ్ళలేదు, సెలవు పెట్టాడండి. ఒక లావుపాటి కర్ర తీసుకున్నాడు, ఇంకా ఆమెను వీధులంతా పరిగెట్టించుకుంటూ కొట్టాడు. ఆ ఎండు చేపల వల్ల ఈమెను అలా తయారు చేశాడు, కొట్టి. ఆలోచన చేయండి. చాలా మంది భర్త తెచ్చిన దానిని ఏదో సంచిలో పోసినటువంటి సిల్లి పడిపోతుంది. సంచికి సిల్లి పడితే ఎలాగైతే అందులో ఉన్నది కారిపోతుందో, చాలా మంది భర్త తెచ్చిన దాన్ని పొదుపు చేయలేరు. అలా పొదుపు చేయలేనటువంటి స్త్రీలు గుణవతులు కాదు. గుణవతైన భార్య గరుకైన చేతులతో అనగానే ఎప్పుడు కూడా తన చేతులు ఏదో ఒక వస్తువు ఆడుతూనే ఉంటుంది, ఏదో పని ఆడుతూనే ఉంటుంది. ప్రతి పని చక్క పెట్టుకుంటూ చూడండి, ప్రతి సమయంలో సందర్భంలో ఇంటికి ఆమె, అంటే బయట వ్యవహారాలన్నీ పురుషుడు చూసుకోవాలి, ఇంటి వ్యవహారాలన్నీ ఆమె చూసుకోవాలి. అందుకే ఇంటికి దీపం వెళ్ళాలి ఆమె అన్నాడు తప్ప భర్త అనలేదు. అంతే కదా, ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. అంటే ఇల్లు తగలాడిపోవాలన్న ఆవిడే, ఇల్లు కాపాడబడాలన్న ఆవిడే. పూర్తి అధికారం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నాడండి, నేను వెళ్ళిపోతున్నాను, మీరేం భయపడకండి, మీ దగ్గరికి ఆదరణకర్త రాబోతున్నాడు. ఆయన కంటికి కనిపించడు, ఆదరణకర్త ఉంటాడు. అతను నేను ఎంత సపోర్ట్ చేశానో ఆయన కూడా అంతే సపోర్ట్ చేస్తాడు. నేను కనిపించే పనులు చేశాను, ఆయన కనిపించిన పనులు చేస్తాడని చెప్పాడు. పురుషుడు ఎప్పుడు కూడా కనిపించే పనులు చేస్తాడంటే తెర మీద ఉండి మాట్లాడతాడు. స్త్రీ ఎప్పుడు తెర వెనుకుండి కార్యకలాపాలను చక్కబెట్టాలి. చూడండి, పిలాతు భార్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు, పిలాతు భార్య చర్య చేసింది, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? క్రీస్తు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. క్రీస్తు గురించి తెలిసిన కొన్ని విషయాలను సరే ఒక గుణవతైన భార్యగా నడుచుకుందని చెప్తున్నాను నేను. ఒక గుణవతైన భార్యగా నడుచుకుంది. అంత వాక్యం తెలియకపోయినా, అన్ని మీటింగ్లు అటెండ్ అవ్వకపోయినా, అన్ని చూడండి పనులు ఆమె చేయకపోయినప్పుడు కూడా క్రీస్తు గురించి విన్న రెండు విషయాలను సరే జాగ్రత్తగా విని ఆలోచన చేసి ఆ కలలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉదయాన్నే చూడండి ఒక లెటర్ రెడీ చేసి ఒక వర్తమానంగా తన భర్తకు పంపించిందనంటే క్రీస్తు కొరకు ఏదో చేయాలనుకుంది, చేసి మంచి చూడండి సర్టిఫికెట్ దేవుని దగ్గర నుంచి పొందుకుంది. గుణవతైన భార్యకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ. చాలా మంది గుణవతైనటువంటి గుణవతైన భార్య అనగానే చాలా మంది అనుకుంటారంటే పై సొగసును చూస్తుంటారు. పై సొగసు దేవుడు రాయించలేదు. అలంకరణ గురించి కూడా దేవుడు మాట్లాడాడు. స్త్రీలు చాలా మంది చూడండి ఈ రోజుల్లో వారి యొక్క తయారీ విధానం చూసినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది కదా. దేవుడు ఏమంటున్నాడంటే అలంకరణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అలంకరణ దేవుని నామానికి అవమానం కలగకూడదు. మీ అలంకరణతో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదు. ఈవెన్ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే అలంకరణ తగు మాత్రంగా ఉండాలి. మీ వస్త్రాలు, ఆనాడు ఆదాము అవ్వలు వస్త్రాలు కోల్పోతే దేవుడు చర్మపు చొక్కాయలను తొడిగించాడు. అంటే దేనికో తెలుసా? వారికి ఒళ్ళంతా, శరీరం అంతా, దేహం అంతా కప్పుకోవడానికి. ఈరోజు దేహం అంతా కప్పుకోవడానికి స్త్రీలు వస్త్రాలు వాడుతున్నారా? వారు వేసుకున్న వస్త్రాలు ఎలా ఉన్నాయి చూడండి. అంటే అలంకరణ గురించి దేవుడు మాట్లాడు. ఒకవేళ వారి యొక్క అలంకరణ బట్టి చెప్పొచ్చు ఈమె దేవుని వింటున్నటువంటి ఒక స్త్రీ అని. మన అలంకరణ బట్టి ఎదుటి వారిని కూడా దేవునిలోకి తీసుకురావచ్చు. గుణవతైన భార్యకి చాలా ఉంటుంది. ఇంకా ఆతిథ్యం. కొంతమంది స్త్రీలు ఉంటారండి, కొంతమంది ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే స్త్రీలు ఒక్క పదాన్ని వాడి అన్నయ్య, తమ్ముడు అని ఒక సహోదర భావంతో బాగున్నారు అన్నయ్య, బాగున్నారు తమ్ముడు, ఒక చిన్నవారైతే తమ్ముడు అని, పెద్దవాళ్ళైతే అన్నయ్య అని జాగ్రత్తగా పదాలు వాడుతూ వారికి కావాల్సినటువంటి ఆతిథ్యం, మంచినీళ్ళు అయినా వారి స్తోమత తగ్గట్టుగా. ఒకవేళ మీకు కింద పడుకునే స్థితి ఉంటే వారికి కింద చక్కగా చాపేయండి. ఒకవేళ మీరు ఏదైనా గంజేసి పెట్టాలనుకుంటే ఓకే, గంజి నీళ్ళు ఇవ్వండి, హ్యాపీ. కానీ ఆతిథ్యం మాత్రం చేయక మానొద్దు. ఆతిథ్యం వలన మీరు ఏం పాలన పొందుతారు తెలుసా? ఒక ప్రవక్త ఎప్పుడు కూడా లోకమంతా తిరిగి, రాష్ట్రాలు తిరిగి, దేశాలు తిరిగి, ఎక్కడెక్కడో సువార్త చేసి పాదాలు అరిగిపోయేలాగా ఎన్నో ఇబ్బందులు పడి సువార్త ప్రకటిస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా?
ఎవరైనా ఒక స్త్రీ, ఒక గుణవతి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇస్తే మీరు ప్రవక్త ఫలాన్ని పొందేస్తారు. అంటే బయట తిరిగి చేసే పని కంటే ఆ పనితో పాటు సమానంగా ఇంట్లో ఒక అతిథి వచ్చి, ఒక గెస్ట్ వచ్చి వారికి ఏదైనా, అంటే క్రీస్తు పేరున ఎవరైనా వస్తే వారికి సహాయం చేస్తే, వారికి ఏదైనా ఇస్తే మీరు ఆ ప్రవక్త చేసిన పని ఏదైతుందో ఆ ఫలాన్ని మీరు పొందేసుకుంటారు. ఎంత భాగ్యం స్త్రీలకు ఇచ్చారు చూడండి. చాలా మంది స్త్రీలు మేము ఏం చేయలేకపోతాం అంటే, చెయ్యండి, గుణవతి అయిన భార్య చెప్పాడు కదా ఇక్కడ లక్షణాలన్నీ. అంటే ఇంకా ఆలోచన చేసినప్పుడు మాతృత్వం, చాలా మంది అనుకుంటారు పిల్లలను కనేస్తారండి. పిల్లలను కనేసిన తర్వాత ఏం చేస్తారంటే వదిలేస్తారు. మీరు అనుకోవచ్చు వదలలేదండి, స్కూల్ పంపుతున్నానండి, వదలలేదండి, వారికి బట్టలు కొంటాను. ఇది కాదు వదలడం అంటే, క్రీస్తు గురించి క్రీస్తులో పెంచకుండా వదిలేస్తారు. అందుకే పిల్లలను కనడంతో సంబరం కాదు, వారిని క్రీస్తులో పెంచాలి. ఒకవేళ అలా పెంచకపోతే లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, ఒక్కొక్కసారి మన పిల్లలు చెడిపోతే, పాడైపోతే కొన్నిసార్లు అంటాం, కొడుకో ఓ బంగారు కొడుకో నా కడుపున చెడబుడుతురోయ్. చాలా మంది ఇలా కదా పాటలు పాడుతున్నారు, నా కొడుకు లేదండి, వాడు ఏం చేయాల. చాలా మంది తల్లులు బాధపడుతుంటారండి కొడుకుల విషయంలో, కూతురుల విషయంలో. ఎందుకో తెలుసా, వారిని కనేసి వదిలేసావు, ఒక జంతువు కని వదిలినట్టుగా కనీసం. ఈ స్త్రీలకు దేవుడు ఫలాన్ని ఇచ్చేస్తున్నాడు. కన్నందుకు ఏదో ఒక చెయ్యాలి, కలకే కదా. మరి క్రైస్తవురాలు ఎంతగా ఆలోచించాలి, మిమ్మల్ని అంగీకరిస్తే చేర్చుకుంటే ఓకే, ఖచ్చితంగా మారుతాం. మనం అందరూ కూడా ఆలోచన వారు, ఎవరో ఒక చెప్తే మనం అందరికి పంపించి ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలన్న, క్రీస్తు గురించి 4 మాటలు వినాలన్న ఉద్దేశంతో చాలా ఎక్స్పెక్ట్ చేసాము. ఆ వైపు నుంచి గొప్ప ధన్యత చూడండి. నిజానికి ఆ నీతిమంతుడికి జోలికి పోవద్దు. ఆయన ఎదుట ఒకవేళ తలెత్తుకుని ఎవరైతే క్రీస్తు కొరకు ఆలోచన చేయకుండా పోగొట్టుకుంటే కనుక మనకు చాలా కష్టం. తర్వాత మూడోది, మిగతా రోజులన్నీ మనం పడతాం, పక్కకు పోతాం, 4 మాటలు చెప్తాం, ఓకే అంటాం. లోనే ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. తన యొక్క ఇంటి దగ్గర ప్రభువా వారు నేర్చుకున్నది కోరుకుంటూ ప్రతి ఒక్కరిని. ఈరోజు ఉమెన్స్ డే అంట, అది ఈరోజు సెమినార్ రావటం, ఈరోజు ఉమెన్స్ డే అవటం, ఈరోజు ఆమె గురించి మాట్లాడే ప్రత్యేకమైన పాట పాడు. ఒకసారి